వెల్కమ్ టు స్టార్ న్యూస్. కూటమిలో చిన్న విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం తాడేపల్లిగూడెంలో భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణాల కార్మికులని సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ వలవల బాబ్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు అభినందించుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో పాకా సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి వలవల బాబ్జీ అని తెలిపారు. పోటీ చేసే సమర్థత, శక్తి ఉండి కూడా పార్టీ ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా వేరొకరికి సీటు ఇచ్చిన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిబద్ధతతో పనిచేసే కూటమి విజయానికి సహకరించారని కొనియాడారు. కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. గత ఎన్నికలలో 50 నుండి 60 సీట్లు ఆశించిన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా త్యాగం చేశారని తెలిపారు. త్రికరణ శుద్ధితో వివాహమాడిన భార్యాభర్తల మధ్య చిన్న వివాదాలు ఉంటాయని, అలాంటిది 3 పార్టీలు కలిసి ఉన్న కూటమిలో చిన్న ఇబ్బందులు రావడం సర్వసాధారణమన్నారు. దీనిని అలుసుగా తీసుకుని వైసీపీ లేనిపోని అపోహలు సృష్టిస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలకు కూటమిగానే మళ్లీ వెళ్తామని ఆయన తెలిపారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో మనం పోటీ చేయడం జరిగింది. కూటమి ఏర్పడటానికి అనేక మంది వ్యక్తులు, అంటే వలవల బాబ్జీ గారు లాంటి వాడు కూడా త్యాగానికి సిద్ధపడితే తప్ప ఇక్కడ ఆశించినటువంటి ఫలితానికి రాలేదనే విషయాన్ని సమర్థత ఉండి, శక్తి ఉండి పోటీ చేయడానికి కావాల్సిన అవకాశాలు ఉన్న రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు తగ్గి మిత్రత్వ ధర్మాన్ని పాటిస్తూ సీటును పక్కవారికి కేటాయించిన త్రికరణ శుద్ధిగా పనిచేసి గెలిపించి ఆ యొక్క గెలుపుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి అనేక మంది వ్యక్తులు, వారందరికీ కూడా ఈ వేదిక ద్వారా మనపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రధానంగా ప్రస్తావించవలసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా 50 నుంచి 60 సీట్ల వరకు వారు ఆనాడు ఆశించడం జరిగింది. కానీ వారి లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రానియకూడదనేటటువంటి ఒక కృత నిశ్చయంతో వారు ఉన్న కారణంగా తనకున్నటువంటి సంఖ్యని 18 కుదించుకుని, పార్లమెంట్ సభ్యులు కూడా కుదించుకుని అనేక విమర్శలకు ఆయన ఎదురయ్యాడు. ఆయన కూడా సహజంగా త్రికరణ శుద్ధిగా వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్యన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని పెద్దగా చెలవలు వలవలుగా చేసి చూపించేటటువంటి కొన్ని పత్రికలు ప్రధానంగా దీని ఆధారంగా విడదీసేటువంటి ప్రయత్నం ఉంటాయి. కానీ త్యాగ నిరతతో రాష్ట్రాభివృద్ధి, దేశ శ్రేయస్సు ఆకాంక్షించేటటువంటి రాజకీయ పార్టీల దగ్గర మీరు ఆశించిన ప్రయోజనం ఎంత మాత్రం కూడా లభించదనేటటువంటి విషయాన్ని మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారుతో ఎదురుకెళ్ళేటటువంటి పరిస్థితి. నిన్న కాక మొన్న వైఎస్ఆర్సీపీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చాడే. తాము కూడా అమరావతికి కట్టుబడి ఉన్నాం అన్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. కట్టుబడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని కూడా విశ్వాసంలో తీసుకోండి అని చెప్పి వారు అప్పీల్ చేస్తున్నారు. అధికారం రాగానే 3 రాజధానుల గురించి మాట్లాడారు అంటే ఇంతకంటే పచ్చి అవకాశవాదం ప్రత్యక్షంగా ఉంటుందా ఎక్కడైనా దేశ రాజకీయాల్లో అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఈ మూడిట్లతోటి రాబోయేటటువంటి 3-4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతుందనేటువంటి విషయం అంత మాత్రం కూడా అతిశయోక్తి కాదని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు నేను తెలియజేస్తాను. ఎన్నో పదవులు, మరి అనేక పదవులు భారతీయ జనతా పార్టీలో పార్టీకి చెందిన పదవులన్నీ ఆయన చేయడం జరిగింది. ఏ పదవి చేస్తే ఆ పదవికి న్యాయం చేసిన వ్యక్తి మన పాకా సత్యనారాయణ గారు. ఆయనకి భారతీయ జనతా పార్టీ ఒక మహానాయకుడికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అంటే అది ఎంత మాత్రం మనం ఊహించింది కాదు. మన జిల్లాలో ఆల్రెడీగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నిబద్ధతతో వ్యవహరించే ఏ నాయకుడికైనా మరి ఈ రకంగా గౌరవిస్తుందని చెప్పి రాజ్యసభ సభ్యత్వం మన పాకా సత్యనారాయణ గారికి ఇచ్చి భారతీయ జనతా పార్టీ
మరి బడుగు బలహీన వర్గాలకే ఒక ఆశాజ్యోతి అయినటువంటి మరి పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ ఇవ్వడం అనేది మదావహం. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళ టీం అంతటికీ కూడా పేరున మరి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.